ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల రైతు బజార్ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. గణపతి నవరాత్రి ముగింపు సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం చేశామని, ఈ అన్నదాన కార్యక్రమానికి 1000 మంది భక్తులు, మహిళలు, వృద్ధులు, నగర ప్రముఖులు ఈ అన్నదానంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బజార్ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా వార్తలు ఉన్నాయి, ఇంకా 4 వార్తలు ఉన్నాయి. ఇంకా కొద్దిగా ఓకే. రైతు బజార్ పెట్టి 25 సంవత్సరాలు అయిందండి. 26వ సంవత్సరాలు అడుగు పెట్టాం. గత 25 సంవత్సరాల నుంచి కూడా వినాయకుడి పూజలు, అలాగే నవరాత్రి పూజలు కూడా మా రైతు సోదరులు అందరూ కలిపి చేసుకుంటామండి. ఈ రైతు బజార్ ఆవరణలో మా రైతు కమిటీ వారు, మా రైతు సోదరులు అందరూ కూడా భారీ ఎత్తున అన్నదానం చేస్తామండి. ఇప్పుడు ఇవాళ వినాయకుడి నిమజ్జనం అండి. వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాత మేము భోజనాల కార్యక్రమం పెట్టుకుంటాం. ఒక 1000 మంది పెడతామండి. అలాగే వినాయకుడి దశమిది కూడా అయిన తర్వాత భారీ ఎత్తున అన్నదానం ఉంటుందండి. అలాగే అమ్మవారికి కూడా ఊరేగింపు రోజున ఇలాగ 10,000 మందికి పెట్టుకుంటామండి. అలాగే ఇవన్నీ అయిన తర్వాత కార్తీక మాసం మొదటి సోమవారంలో ఒక 5000 మందికి మా రైతు సోదరులు అందరూ కలిపి, మా 25 సంవత్సరాల నుంచి కూడా అందరూ మా రైతు సోదరులతో అందరూ కలిసి ఈ సమక్షంలో, మా అమ్మవారి సమక్షంలో, మా వినాయకుడి బాబు ఆధ్వర్యంలో కూడా చాలా బాగా చక్కగా జరుగుతుందండి. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా అశేషంగా ప్రజలందరూ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని దీవించి మరీ వెళ్తున్నారండి. అలాగే మీ మీడియా వారు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషం, చాలా ఆనందం అండి. మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. సంవత్సరాలు 25 సంవత్సరాలు బట్టి కూడా మేము దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా రైతు సోదరులందరూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రి కార్యక్రమాలు సంపూర్ణంగా చేసుకుని ప్రతి నవరాత్రులు కూడా ఇలాగే నిమజ్జనం రోజున 1500 మందికి భోజనాలు పెట్టి, తర్వాత కార్తీక మాసంలో అశేషమైన కాకినాడ ప్రజాదరాన్ని అందరికీ కూడా ఆహ్వానించి 6000, 8000 మంది వరకు కూడా భోజనాలు మా రైతు సోదరులందరూ కూడా, రైతు కమిటీ వారు అందరూ కూడా ఉత్సాహంగా మా అందరూ కలిసి ఈ కార్యక్రమాలని చేతన అందరూ కూడా కాకినాడ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి, అభిమానించి, మా రైతు బజారు ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా వచ్చి మా రైతు బజారు కాడ ఈ ప్రసాదాన్ని సేకరించి అందరూ కూడా మమ్మల్ని కృతజ్ఞతలు చేస్తున్నారు. జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై గణేశ.